హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాకీ టాక్స్. చూస్తున్నారుగా, ఇప్పుడు పోలాండ్లో మనకి ఫాల్ సీజన్ జరుగుతుంది. చూడ్డానికైతే చాలా బాగుంది. సో ఈ టైంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుందని మేము రివ్యూస్లో చదివాం. అదే జెమెక్ షాస్. జెమెక్ అంటే మనకి పోలిష్లో క్యాసిల్ అని అర్థం. ఇదిగోండి, మనం రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ 395 మీటర్స్ హైట్లో ఉంటుంది. చుట్టూ ఫారెస్ట్ అంతా కవర్ చేసి ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎంత హైట్లో ఉందో మీకు తెలుస్తుంది. చూసారు కదా, వ్యాలీ అంటే మనం ఎంత హైట్ ఉన్నామో చూడండి. అండ్ అక్కడ స్ట్రిక్ట్గా రాశారు ఆ వాల్స్ మీద నుంచోకూడదు అని. వ్రోక్లా నుంచి ఈ ప్లేస్కి రావాలంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవచ్చు, ఇంకొకటి మీరు ప్రైవేట్గా అయినా రావచ్చు. మేమైతే ప్రైవేట్ కార్లో వచ్చాము. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మనం వ్రోక్లాలో ట్రైన్ తీసుకుంటే ఇక్కడికి డైరెక్ట్గా స్టేషన్ ఉంది. అక్కడ దిగి 8 నెంబర్ బస్ ఎక్కితే డైరెక్ట్గా మనల్ని ఇక్కడికి తీసుకొస్తుంది. ఆ ట్రైన్ స్టేషన్ నేమ్ నేను డిస్క్రిప్షన్లో రాశాను, చూడండి. ఇప్పుడు మనం క్యాసిల్కి ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ మనకి ఆడియో టూర్ గైడ్ ఉంది. ఆల్మోస్ట్ మనకి 6 లాంగ్వేజెస్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మాకైతే ఇది చాలా ఈజీగా అనిపించింది ట్రావెల్ చేసినప్పుడు. ఈ క్యాసిల్ పోలాండ్లో 3rd లార్జెస్ట్ క్యాసిల్. ఇది లోవర్ సిల్సియా రీజియన్లో ఉంటుంది. దీని యాక్చువల్ ఓనర్స్ పోలిష్ వాళ్ళే అయినా వరల్డ్ వార్ 2 టైంలో జర్మన్స్ దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇది జాస్ క్యాసిల్ యొక్క ప్రోటోటైప్. మనకి ఏవే రూమ్స్ ఏమేమిటి అన్నీ మనకి డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి వరల్డ్ వార్ 2 టైంలో ఎలివేటర్స్. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ రూమ్స్ చూడొచ్చు. దానిలో మెయిన్గా హిట్లర్ బెడ్రూమ్, గోల్డ్ రూమ్ అనేవి ఇంపార్టెంట్. అవి కాకుండా ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. స్టడీ రూమ్, మ్యూజిక్ రూమ్ అండ్ మెనీ పోర్ట్రేట్స్ కూడా మనకు కనపడుతున్నాయి. జర్మన్స్ చాలా ఫర్నిచర్ని డిస్ట్రాయ్ చేశారు. సో వీళ్ళు మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి ట్రై చేశారు. సో ఇదంతా యాక్చువల్ ఫర్నిచర్ కాదు, వీళ్ళు రీస్టోర్ చేసిన తర్వాత మిగిలిన ఫర్నిచర్. ఇది ప్రిన్స్ హ్యాడ్రిక్ రూమ్.
హిట్లర్ రూమ్ ఫుటేజ్ మా దగ్గర మిస్ అయింది. ఇవన్నీ మిగిలిన రూమ్స్. ఈ విండోస్ నుంచి బయట వ్యూ చూస్తే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్తో చాలా అందంగా ఉంది. ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా నచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. రీస్టోర్ చేసిన తర్వాత ఎలా ఉందంటే ఫస్ట్ ఇంకెంత అందంగా ఉందో అనిపించింది. ఈ రూమ్ని గోల్డెన్ రూమ్ అంటారు. మీరు చూస్తే ఇక్కడ బ్రిలియంట్ ఆర్కిటెక్చర్ మనకు కనబడుతుంది. షాన్లియర్స్ కానీ, దీంట్లో నాకు మెయిన్గా నచ్చినైతే సీలింగ్లో మైథలాజికల్ ఫిగర్స్తో మనకి మొత్తం క్రియేట్ చేశారు. ఈ బాల్కనీస్లో మ్యూజిషియన్స్కి ప్రత్యేకంగా క్రియేట్ చేశారంట. ఇప్పుడు కూడా ఈ ప్లేస్లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మ్యారేజెస్ లాంటివి, అలా ఏవైనా విఐపి మీటింగ్స్ లాంటివి కూడా ఇక్కడ మనకి అరేంజ్ చేస్తారంట. ఈ ఫైర్ ప్లేస్ చూసారు కదా, ఇది మెయిన్గా ఒక బ్లాక్ మార్బుల్ అనే దాంతో క్రియేట్ చేశారంట. దీనికి అండర్ గ్రౌండ్లో 15 మీటర్స్ లాంగ్ టర్నల్స్ ఉన్నాయి. వీటిని నాజిస్ బిల్డ్ చేశారు. హిస్టరీ అయితే క్లియర్గా లేదు ఎందుకు బిల్డ్ చేశారు అనేదానికి, బట్ దీనికైతే చాలా కథలు చెప్తూ ఉంటారండి ఇక్కడ. మనకైతే క్లారిటీగా తెలియదు. మనమైతే టూర్ కంప్లీట్ చేసేసాము. బట్ ఇక్కడ నుంచి దగ్గరలో ఒక 25 మినిట్స్లో ఒక బొటానికల్ గార్డెన్ ఉంది. సో మేము ఇక్కడ లంచ్ చేసి అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇది ఒక వ్యూ పాయింట్ మనకి దారిలోనే కనబడుతుంది. ఆ బొటానికల్ గార్డెన్కి మనం వెళ్ళాలి అంటే డైరెక్ట్ వే కూడా ఉంది. మేము ఇలా ఫారెస్ట్లో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాము. నాకు బొటానికల్ గార్డెన్ అంత అయితే ఏమీ నచ్చలేదు. బ్రాక్లాలోనే ఇంకా ఎక్కువ ఉన్నాయి. బట్ అట్లీస్ట్ పిల్లలు ఈ పంకిన్స్తో ఎంజాయ్ చేశారు. అది నాకు అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంత దూరం నడిచినందుకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.